జాగ్రత్తగా మరి వాక్యాన్ని వినాలి. వాక్యం అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, గొప్పది. వాక్యం దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మరి దానిని మనం గౌరవించాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు కలుగును గాక. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం నుండి 21వ వచనం వరకు నేను 9-10 వచనాలు చదువుతాను. మీరు చదివేవారు 2 వచనాలు చొప్పున మీరు చదవండి. ఎవరైనా 2 వచనాలు చదవండి. నేను 9-10 వచనాలు చదువుతున్నాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులను కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. పరిశుద్ధుల అవసరములో పాల్పొంచుచు శ్రద్ధగా ఆతిథ్యము చూపించి మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. ఒకనితో ఒకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. నెక్స్ట్, కీడుకు ప్రతి కీడెవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండు. ప్రియులారా, మీకు మీరే పగ తీసుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలము ఇత్తును అని ప్రభు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, తప్పికొని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వల్ల అతని తల మీద నిప్పు కుప్పగా పోయేదు. చివరి వచనం నేను చదువుతున్నాను. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించును గాక. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ మాటల ద్వారా నీవే మాట్లాడండి. నీ మాటలు మా జీవితానికి జీవపు ఊటలై మమ్మల్ని రూపాంతర అనుభవంలోకి నడిపించండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన పిల్లలుగా మనం ఉన్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మనము చదివినప్పుడు మనము చూసుకున్న లేఖన భాగం, నేను ఎంచుకున్న లేఖన భాగం 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి 21 వచనం వరకు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు, క్రీస్తును విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా వారి జీవన విధానం ఉండాలంటే రోమా పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నట్టుగా ఉండాలి. రోమా పత్రిక 12వ అధ్యాయము బైబుల్ అంతటికెల్లా ఒక గొప్ప అధ్యాయం. దీనికంటే గొప్ప అధ్యాయం ఇంకోటి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అన్నీ గొప్ప మాటలే, అందరు గొప్పవారే. కాకపోతే కొందరు అంతకంటే కొంచెం గొప్పవారుగా ఉంటే, ఒకవేళ అత్యధికమైన పాలు ఈ రోమా పత్రిక 12వ అధ్యాయానికే చెందుతుంది. పూర్తి అధ్యాయాన్ని వివరించడానికి సమయం లేదు. నిజానికి ఈ మాటలు వివరించడానికే చాలా సమయం పడుతుంది. అయినను 9వ వచనం నుండి 21 వచనాల వరకు సాధ్యమైనంత వరకు మనకున్న సమయంలో నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు ఇచ్చిన తలంపు చొప్పున, ఆలోచన చొప్పున, తన చిత్తానుసారంగా. 2025వ సంవత్సరము చివరి ఆదివారంలో మనమున్నాం. మనకెన్నో అనుభవాలు ఉన్నవి ఈ సంవత్సరంలో. కొంతమంది మనల్ని మోసం చేసిన వారు ఉన్నారు, కొంతమంది మనము తిట్టిన వారు ఉన్నారు,
మనల్ని తిట్టిన వారు ఉన్నారు, కొన్నిసార్లు మన బలహీనత కారణంగా మనము తిట్టిన వారంగా కొన్నిసార్లు ఉంటున్నాం, కొన్నిసార్లు ప్రేమను చూపిన వారంగా ఉంటున్నాం, కొన్నిసార్లు ద్వేషించిన వారంగా ఉండొచ్చు, కొన్నిసార్లు కపటము చూపిన వారంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనం హెచ్చించుకున్న వారంగా నేనే అన్నిటికంటే అందరికంటే నేనే గొప్పవానిగా ఉన్నాను అని అనిపించిన సందర్భం ఉండొచ్చు. ఎక్కువసార్లు సంతోషం కలగచ్చు, కొన్నిసార్లు దుఃఖం కలగచ్చు, కొన్నిసార్లు మందిరంలోకి రావచ్చు, కొన్నిసార్లు రాకపోవచ్చు, కొన్నిసార్లు కావాలని రావచ్చు, కొన్నిసార్లు కావాలని రాకుండా ఉండొచ్చు. ఇవన్నీ మనకు ఎన్నో అనుభవాలు, చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలు ఉన్నవి. ప్రతి దినం కూడా కొన్ని అనుభవాలు మనకున్నవి. కొన్ని అనుభవాలు నేర్పిన తర్వాతనే మనం పడుకుంటాం. ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో ఎవరో ఒకరి వ్యక్తిత్వ జీవితాన్ని చూసినప్పుడు మనకి ఎంతో కొంత అనుభవంతోనే మనం నిద్రిస్తాం. ఆ రాత్రిపూట నిద్రపోతాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. అయితే దేవుని వాక్య అనుభవం ఏం నేర్పుతుంది, అది మనకు ముఖ్యం. మనుషులు మనకు కొన్ని నేర్పిస్తారు, మనము కొన్ని నేర్చుకుంటాం. వాక్యం ఏం నేర్పిస్తుంది, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. రోమాపత్రిక 12వ అధ్యాయం ఈరోజు మనతో ఏం నేర్పుతుంది, గడిచిన కాలంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు మనం ఎలా ఉంటాము, భవిష్యత్తులో ఎలా ఉండాలి అనే సంగతిని నేర్పుతుంది 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 9వ వచనం నుండి 21 వచనాలు నేను ఎంచుకున్న వచనాలలో నేను ఒక్కొక్కటిగా మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. దేవుని బిడ్డలముగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. మీకు అర్థమవుతుంది కదా? మనము మన జీవితంలో ఏది సాధించినా, క్రైస్తవ జీవితంలో ఏమున్నా లేకున్నా చివరికి మనకు మిగిలేవి 3. లోకంలో అంటారు చివరికి మనకు మిగిలేది 6 అడుగుల స్థలం అంటారు. అంతేనా కదా? 6 అడుగుల స్థలం మోయడానికి 4 మనుషులు. ఏంటి, మనం ఒకవేళ ప్రభునందు నిద్రిస్తే మోయడానికి 4 మనుషులు, మనము సంపాదించుకునేది 6 అడుగుల స్థలం. అయితే వాటన్నిటికంటే ముందుగా క్రైస్తవ జీవితంలో 3 నిలుస్తాయి చివరికి. ఏదున్నా, ఎంత ఘనత ఉన్నా, ఎంత ప్రఖ్యాతి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, మొదటగా విశ్వాసము, తర్వాత నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుస్తాయి. నీ విశ్వాసము నిన్ను దేవుని ముందు నిలబడుతుంది. నువ్వు విశ్వాసము ద్వారా దేని కొరకు ఎదురు చూసావో అదే కదా నిరీక్షణ, అది నిన్ను దేవుని ముందు నిలబడుతుంది. వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. నీ ప్రేమ నిలబడుతుంది, నీ విశ్వాసం నిలబడుతుంది, నీ నిరీక్షణ నిలబడుతుంది. పునాదులు గల పట్టణం కొరకు ఆనాడు దేవుని బిడ్డలు ఎదురు చూశారు, అది నిరీక్షణ. రేపేదో మంచి జరుగుతుందని ఈరోజు కొన్ని పనులు మనం చేస్తాం, నిరీక్షణ. రేపు జరగబోయే మంచిని మనము నమ్మి చేస్తాము, విశ్వాసం. వీటన్నిటికంటే ముందు ఏ పని చేసినా ప్రేమతో చేస్తాం. ప్రేమతో చేయకపోతే ఆ పనిని మనము సంతోషంగా చేయలేం, అవునా కదా? చేసే పనిని ప్రేమించని వాడు ఆ పనిలో సంతోషంగా ఉండలేడు. దేవుని మందిరంకు రావడానికి అయిష్టంగా మీకుంటే మీరు ఇక్కడ ఉండలేరు. మీకు నిమిషానికి ఎంత సమయం అయితే వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అదే ఇష్టంతోని దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, ప్రేమతోని దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, ఏదో ఒకటి నేర్చుకొని పోతాను అనే ఆశతో వచ్చారనుకోండి, మీకు వాక్యం ద్వారా సంతోషం కలుగుతుంది. దేవుని ప్రజెన్స్ అంటే ఏమంటారు, దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క ఆత్మ సంచారం మనలో జరిగించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు మీ ప్రేమ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. నీకు విశ్వాసం ఉన్నది, నీకు నిరీక్షణ ఉన్నది, మరి ప్రేమ ఉండాలి కదా, వాటన్నిటికంటే శ్రేష్టమైనది. ఒకవేళ ఈ 3 కనుక మనకు లేకపోతే మనం ఎన్ని కార్యాలు చేసినా వ్యర్థమే. కొందరు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు, ప్రతిసారి చెప్పుకుంటూనే వస్తున్నాను, మరలా మీకు గుర్తు చేస్తాను, నేను నీ పేరిట అద్భుతాలు చేయలేదా,
నేను నీ పేరిట ఆశ్చర్య కార్యాలు చేయలేదని చెప్పుకుంటారు. దేవుడు అన్నమాట, అక్రమం చేయ వారలారా నా యొద్దకు వెళ్ళిపోండి. చూడండి, ఒక వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ కుడివైపున్న వారిని చూసి, అయ్యా నేను ఆకలితో ఉంటే మీరు నాకు అన్నం పెట్టారు, నాకు దాహం అయితే మీరు నీళ్ళు ఇచ్చారు, నాకు బట్టలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారంటే వారు అంటున్నారు, అయ్యా నేనెప్పుడు ఇచ్చాను, అయ్యా నేనెప్పుడు మీకు సహాయం చేశాను అంటే, దేవుడు అనే మాట, నాకు మీరు చేయలేదు కానీ నాలాగా అంటే ఇటువంటి పరిస్థితిలో బాధపడ్డ వారికి మీరు చేశారు కాబట్టి అది నాకు చేసినట్టే. ఎలా ఉంది మన ప్రేమ? ఎలా ఉంది మన ప్రేమ? నిష్కపటమైనదై ఉండవలెను. ప్రేమలో కూడా స్వార్థం వచ్చేసింది. స్వార్థంతో కూడిన ప్రేమలు, కపటము లేని ప్రేమ దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. నీ ప్రేమలో కపటం ఉందా? యేసుక్రీస్తు ప్రేమమేడని తెలుసు. మనకు ప్రేమ ఉందని మనం చెప్పుకుంటాం, నేను ఎంత ప్రేమ గలవాడినో తెలుసా అని చెప్పుకుంటాం. కానీ నీ ప్రేమలో కపటం ఉండకూడదు. అలా ఉంటే కపటంతో కూడిన ప్రేమ అయిపోతుంది. అసలు దేవుని వాక్యం యొక్క సారం ఏంటి? తిమోతి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనము 6వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 5వ వచనము 6వ వచనము. ఉపదేశానుసారం యేసుక్రీస్తు అంటే వాక్యం యొక్క ఉపదేశ సారం మొత్తం ఏంటంటే, పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. మనకు వాక్యం ఎంత చెప్పినా, ప్రతి వారము ఎంతెంత లోతైన మర్మాలు చెప్పినా, చివరి దాని సారం ఏంటంట? పవిత్ర హృదయము నుండి. హృదయం ఎటువంటిదంట? ఘోరమైన వ్యాధి కలది, అన్నిటికంటే చెడ్డది హృదయం. ప్రతి పాపం ఎక్కడ నుండి పుడుతుంది? హృదయం నుంచి పుడుతుంది. మరి హృదయం ఎలా ఉండాలంట? పవిత్రంగా ఉండాలంట. మొదటగా పవిత్ర హృదయం, రెండవదిగా నిష్కపటమైన మంచి మనసాక్షి. వావ్, మనసాక్షి మంచిది ఉందంటారా? మీరు ఏదైనా చెడ్డమాట మాట్లాడుతున్నప్పుడు, అయ్యో నువ్వు చేసింది తప్పు అని నీతోని నీ మనసు చెప్తుందా? చెప్తుందా? చెప్పేదాన్ని సమర్థించుకుంటున్నారా? నో ప్రాబ్లం, ఇలా తిట్టినా ఏం కాదని సమర్థించుకుంటున్నారా? అది చెడ్డ మనస్సాక్షి. మనం ఏదైనా తప్పు మాట మాట్లాడినప్పుడు, తప్పుగా ప్రవర్తించినప్పుడు మనస్సాక్షి హెచ్చరిస్తుంటుంది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా మనము చేసిన తప్పును మనమే కప్పిపుచ్చుకుంటాము, చూసారా? అది చెడ్డ మనస్సాక్షి. మన మనస్సాక్షి ఏమైనా సాక్ష్యం చెప్తుంది మన గురించి? నీ గురించి నీవేమని సాక్ష్యం చెప్పుకుంటావు? ఎందుకంటే నీకంటే ఎక్కువగా నిన్ను ఎరిగిన లెవెల్ లేరు, రైట్? నీకంటే ఎక్కువగా నీ గురించి తెలిసిన లెవెల్ లేరు. మీ గురించి నాకేం తెలియదు, మీ గురించి మీకు బాగా తెలుసు. మీ మనస్సాక్షి ఏం చెప్తుంది? మంచి మనస్సాక్షి. మూడవది అంటున్నాడు, నిష్కపటమైన విశ్వాసం, కపటము లేని విశ్వాసం. ఇవన్నీ తీసివేసి వచ్చినప్పుడే కలిగేది ప్రేమ. ఆ ప్రేమ ఈ ఉపదేశం మొత్తం. మనము ఇప్పుడు కూడుకున్న అదే ప్రేమ గురించి మాట్లాడతాము. ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు వాక్యం చెప్పినా, నేను మీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, లేదా మీరు ఎక్కడైనా వాక్యం విన్నా, వాక్యం ఒకవేళ మీరు బోధించిన, చివరి దాని ఉపదేశానుసారం ఏంటి? ప్రేమనే. ఇది తెలిసిన తర్వాత కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే, 6వ వచనం, కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటనైనా నిశ్చయమైనట్టు రూఢిగా పలుకుబాటునైనా గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. వాళ్ళెవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. చూడండి, మనందరికీ ఇక్కడ నిలబడి మీరు వాక్యం చెప్తారో చెప్పారో నాకు తెలియదు, కానీ బయట మాత్రం మీరు చాలా మందికి చాలా చెప్తారు. నేను దీని ఆత్మీయ అర్థంలో తీస్తున్నాను. మీరు ఉపదేశకులే. మీరు చాలాసార్లు చాలా విషయాలు చాలా మందికి నేర్పిస్తుంటారు. మీరు ఉపదేశకులే. అయితే వీటిని మానుకుంటే
వీటిని మానుకుంటే నీ ఉపదేశం వ్యర్థం. నీ ఉపదేశం వ్యర్థం. పవిత్ర హృదయము, నీ హృదయము పవిత్రంగా ఉండాలి, కపటము లేకుండా ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. అప్పుడు ఉంటున్న ప్రేమ ప్రయోజనకరమైన ప్రేమ. అందుకే అంటున్నాడు పౌలు గారు అంటున్నారు, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండాలి. మనకు తెలియదా చెడ్డదేదో? తెలుసా తెలియదా? తెలుసు. హత్తుకొని ఉంటానవా? విడ తీసుకొని ఉంటున్నావా? చెడ్డదేదో మనందరికీ తెలుసు. ఏది చెడ్డది? ఏది చెడ్డది? మంచిది కానిది ఏదైనా చెడ్డదే. మరి మంచిదేదో తెలుసా? మనకు తెలుసు. చెడ్డదేదో తెలుసా? తెలుసు. దేని హత్తుకొని ఉంటున్నావు? ఈ డిసెంబర్ నెల చివరి నెలలో ఈ సంవత్సరం మొత్తంలో నీవు చెడ్డదాన్ని హత్తుకొని ఉన్నావా, మంచిదాన్ని పట్టుకొని ఉన్నావా? దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అలా ఉండకపోతే ఇప్పుడే దేవుని సన్నిధిలో మీరు పాపక్షమాపణ కొరకు ప్రార్థించబద్దులై ఉన్నారు. ఈ మాటలు చెప్తుంటే నాకు కూడా ఆలోచన వస్తుంది. నాకు ముందు నుంచే ఉన్నది. నేను ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు నన్ను నేను ఎవాల్యుయేట్ చేసుకుంటాను, నన్ను నేను పరీక్ష చేసుకుంటాను. అవునా కదా? మనం కూడా పరీక్ష చేసుకోవాలి కదా. చెప్పడం ఏముంది, ఎవరైనా చెప్తారు. మాటలు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, నేను ఎంతవరకు ఇందులో సఫలం చేయబడ్డాను. ఇంకా నేను మార్చుకోవాల్సింది ఏముంది, ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఏముంది. నేను చాలామందికి ప్రేమను చూపిస్తున్న ప్రేమలో కూడా కపటం ఉందా? తెలియకుండానే నేను కూడా కపటంతో కూడిన ప్రేమను నటించానా? చాలాసార్లు నేను ప్రశ్నించుకున్నాను. ఎందుకంటే మనల్ని మనం ప్రశ్నించుకునేంత గొప్పగా మరొకటి మనల్ని ప్రశ్నించలేడు. కాబట్టి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే మనల్ని మనం పరీక్షించుకోవడము అన్నిటికంటే ఉత్తమం. స్వీయ లోపములు ఎరుగుట గొప్ప విద్య అంటారు. మన లోపాలు, మన బలహీనతలు తెలుసుకోవడానికంటే గొప్ప విద్య మరొకటి లేదు. నీ దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది కదా, నీ కంటిలో ఉన్న దూలమును పక్కన పెట్టి ఇతరుల కంట్లో ఉన్న నలుసును ఎంతకాలం చూస్తావు? నీ కంట్లోనే పెద్ద దూరం ఉంది, కానీ నీవేమో ఇతరుల కంట్లో నలుసును చూస్తున్నావు. నీలోనే చాలా లోపాలు ఉన్నాయి, కానీ నీవు ఇతరుల లోపాలను ఎత్తి చూపిస్తున్నావు. సరి అనేదేనా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు చెడ్డదాన్ని అసహించుకోనండి, మంచిదాన్ని హత్తుకొని ఉండండి. కీర్తనలు 97 కీర్తనలు 97 10వ వచనం. కీర్తనలు 97 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనము అసహించుకొనుడి, ఆయన కాపాడుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారలారా మీరు చెడుతనమును అసహించుకొనుడి. లోకంలో చాలా చెడున్నది. ఆ చెడంతటిని అసహించుకునే దేవుని పిల్లలుగా ఉండాలి. ఈ సంవత్సరంలో మనం చేయగలిగినామా? వచ్చే సంవత్సరంలో మనకున్న నిరీక్షణ, నేను ఇక చెడ్డదాన్ని అసహించుకోవాలి. ఆమేన్. మరి ఒక మాట అంటున్నాడు 10వ వచనము, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవారై ఉండాలి. మన సహోదరుని ద్వేషించిన వాడిని వాక్యం చెప్తున్న మాట నరహత్య చేసేవాడు. మీరెవరినైనా ద్వేషిస్తున్నారా? కారణము చేతనైనా, బలమైన కారణమున్నా, దేవుని బిడ్డలంగా ఎప్పుడైతే మనము ద్వేషిస్తామో నరహత్యతో సమానం. నీవు ఎంతమందిని ద్వేషిస్తున్నావు? నీకెవరిపైన ద్వేషం ఉందా? బలమైన కారణం ఉంది నాకు ద్వేషించడానికి. నీకు ఏ కారణమైనా ఉండని, కానీ ద్వేషించడానికి అస్సలు వీల్లేదు. ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తావో నీవు నరహంతకుడివే. యేసు ప్రభు ద్వేషించడానికి కారణాలు తెలియదా? లేవా ఆయనకు? ఎంతమంది ఆయన ద్వేషించారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నాడు? అంత ద్వేషిస్తున్నా నిన్ను వలె నీ పొరుగువాన్ని
ప్రేమించాలి. సాధ్యమా? మామూలు మనుషులకు సాధ్యమేనా? మామూలు వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకు సాధ్యమేనా? ద్వేషము అది మన శరీరానికి మంచిది కాదు. ద్వేషించేవాడు సరిగా నిద్రపోలేడు, ద్వేషించేవాడు సరిగా భోజనం చేయలేడు. దేవుని బిడ్డలంగా ఒకవేళ ఈ చివరి ఆరాధన దినమునందు ఎవరినైనా నీవు ద్వేషిస్తే ఇప్పుడే అది ఇక్కడ వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి. ఇక నేను ద్వేషించడానికి వీల్లేదు, ఇక నాలో ద్వేషం ఉండకూడదు. అనురాగం గలవారై ఉండాలి, ప్రేమ గలవారై ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఈ లోకంలోకి మనం ఏది పట్టుకొని రాలేదు, ఏది పట్టుకొని మీరు అందరికీ తెలుసు. అయినా ఎందుకో ద్వేషం, అందరు మాట్లాడే మాట, అయినా అందరికీ ద్వేషం. ఎందుకో ద్వేషం? ఏం సాధించాలని? ద్వేషంతో ఏం సాధిస్తావు? ప్రేమను చూపితే నీవు దేవుని రాజ్యానికి వారసును అవుతావు. ఏది మనం పట్టుకొని పోము, మన జ్ఞానమును పట్టుకొని పోము, మన ఆరోగ్యమును పట్టుకొని పోము, మన ఆస్తిని పట్టుకొని పోము, ఏది పట్టుకొని పోము. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని జయించిన తర్వాత తన 2 చేతులు బయటికి పెట్టమని చెప్పాడు. అందరికీ మనకు తెలుసు. ఎందుకు? నేనేమి పట్టుకొని పోవట్లేదు. ప్రపంచాన్ని మొత్తం జయించాను, కానీ ఏమి పట్టుకొని పోవట్లేదు. ఇవన్నీ మనకు తెలిసినా కానీ మన ప్రాచీన స్వభావము మన డామినేట్ చేస్తుంది, మనల్ని నియంత్రిస్తుంది. మీకు తెలుసా ఒక మాట, ఒక సైకాలజీ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి నేను చదువుకున్న రోజుల్లో, ఎంఎస్సీ చదువుతున్న రోజులలో ఒక ప్రొఫెసర్ వచ్చి, ఒక డాక్టర్ అంటే చదువుకున్నవాడు, ఒక సైకాలజీ చేసిన డాక్టర్ చెప్తున్నాడు, మనం ఎందుకని ఏది సాధించలేకపోతున్నామంటే వీఆర్ కండిషన్డ్ అని చెప్పాడు. ఒక ఇంగ్లీష్లో ఒక మాట, కండిషన్ అంటే నియంత్రణలో ఉన్నాం. ఏ నియంత్రణ అంటే నేను చేస్తానంటే, నేను చేస్తున్న విషయం ఎవరితోనో చెప్తే వాడు వెంటనే అంటాడు, నీతో ఏమవుతుందిరా, నువ్వు చేయగలుగుతావా, నీకు చేతనవుతుందా? అప్పుడు మనం ఏమైపోతామంటే వాడి నియంత్రణకి వెళ్ళిపోతాం. మనము నియంత్రణలో ఉన్నాము. ఏ నియంత్రణ తెలియదు, కానీ ఏదో ఒక నియంత్రణలో ఉన్నాం. చేయాలనుకున్నది చేయలేము. చూడండి, ఉదయమే 5 గంటలకు లేస్తాం అనుకుంటాం, కానీ లేవం. 9 గంటలకే నిద్రపోదాం అనుకుంటాం, కానీ పడుకోం. నిద్రించిన తర్వాత అసలు లేవాలని అసలే అనుకోం. అది నిద్ర అసలు లేవకూడదు, కడుపారా 8 గంటలు పడుకుందాం అనుకుంటాం, కానీ మధ్య 12 గంటలకు 1 గంటకు ఏదో ఒక టైంలో మనం నిద్రించి మేలుకుంటాం. దీని అందరికి కారణం ఏంటంటే నాకేదో రోగం ఉంది, నాకేదో బలం ఉంది అనుకుంటాం. కాదు, నిన్ను నువ్వే నియంత్రించుకుంటున్నావు. నీ బ్రెయిన్తో నువ్వే చెప్పుకుంటున్నావు. పడుకునేటప్పుడే అంటాడు, నువ్వు 8 గంటలు పడుకుంటావంటే ముందే అంటాడు, లేదు నాకు 1 గంటకు మేలుకో వస్తుంది. ఎవరు చెప్పారు నీకు అది? నీకు ఎవరు చెప్పారు అది? 9 గంటలకు పడుకోమంటే 9 గంటలకు నిద్ర పట్టదు. ఎవరు చెప్పారు నీకు? ఎవ్వరు చెప్పలేదు. నీకు నువ్వే నియంత్రణలో ఉన్నావు. అనురాగం గలవారై ఉండాలి సహోదర ప్రేమ విషయంలో. నీవు కూడా ఇతరులకు అనురాగం చూపకుండా ఎదురును నియంత్రిస్తుంది. అది కూడా నేను కారణం చెప్తాను, నిన్ను నువ్వే నియంత్రించుకుంటున్నావు. సహోదర ప్రేమ విషయంలో అనురాగం గలవారై ఉండాలి. ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి. ఇక్కడ అందరు పడిపోతున్నారు, నాకంటే ఫలానా వ్యక్తి గొప్ప అని నేను అనుకోలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, నేనే గొప్ప, నాకే అన్ని తెలుసు, నాకు తెలిసేది నాకు తెలుస్తుంది, వారికి తెలిసేది వారికి తెలుస్తుంది అనలేకపోతున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరికొకరు ప్రేమింపవలను. మీరు ఒకరికొక ఎడల ఒకడు ప్రేమ గలవారైనట్ల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. ఎవరి శిష్యులం మనం? ఎవరి శిష్యులం? మీరు నా శిష్యులా? మీరు నా శిష్యులా? యేసు శిష్యులు. మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయుడి. మరి శిష్యులంగా కావాలి అంటే
ఒకరికొకరు ప్రేమ చూపాలి, ఒకరినొకరు ప్రేమించాలి. ఎప్పుడైతే నీవు ఒకరికొకరు లేకపోతే నీవు గనక ప్రేమ చూపేవాడివైతే నీవు దేవుని శిష్యుడవని, దేవుని బిడ్డవని అందరూ తెలుసుకుంటారు. నీవు చెప్పవలసిన అవసరం లేదు, నేను దేవుని బిడ్డను అని నువ్వు చెప్పవలసిన అవసరం లేదు. అందరూ తెలుసుకుంటారు నీ ప్రేమను బట్టి. నిజానికి ప్రేమ చూపడం అనేది అదొక ఆజ్ఞ. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలనంటే నా ఆజ్ఞ అతిక్రమమే పాపమునకు శిక్ష. కనుక ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉండకపోతే, నీవు గనక కపటముతో ప్రేమను నటిస్తే నీవు ఆజ్ఞను అతిక్రమించినట్టు. ఆజ్ఞ అతిక్రమించిన వానికి వచ్చే శిక్ష మరణం. నువ్వు బ్రతికున్నా చచ్చినట్టే. ఆదాము దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు ఆదామునకు. ఆదాము నువ్వు ఆ పండు తింటే నువ్వు తిన్న వెంటనే చచ్చిపోతావు అని. తిన్న వెంటనే చచ్చిపోలేదు, బ్రతికే ఉన్నాడు. బ్రతికున్నాడు. పాపం చేసిన తర్వాతనే ఆదామునకు పిల్లలయ్యారు. ఎవరెవరు? కయ్యను, హేబేలు, తర్వాత షేతు. ఆ తర్వాత చాలామంది పిల్లలయ్యారు, కుమారులు కుమార్తెలు కలిగారు. మరి వెంటనే చచ్చిపోలేదే. కానీ తిన్న వెంటనే దేవుడు చేసిన పని ఏంటంటే ఆ తోట నుండి వెళ్ళగొట్టాడు. వాళ్ళు బ్రతికున్నా చెప్పండి చచ్చినట్టే. వాళ్ళు ఆత్మీయంగా చచ్చారు, వాళ్ళు బతుకుతారు అంతే, బ్రతికి ఉన్నారు అంతే. జీవించుచున్నాడన్న పేరు మాత్రమే ఉన్నది తప్ప వాళ్ళు చనిపోయారు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను బ్రతికున్న దండగాని, నేను బ్రతికున్న చనిపోయిన వానికంటే హీనమని? ఆనాడు ఆదాము దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాడు. ఎప్పుడైతే మనము గనక ప్రేమతో ఉండకపోతే, కపటాన్ని మనసులో పెట్టుకుంటే, ఎప్పుడైతే నిష్కపటమైన ప్రేమను కనుక మనం చూపించకపోతే నిజమే మనం బ్రతుకున్నా చచ్చిన వాళ్ళమే. ఒకవేళ మీరు వారము మందిరంలోకి వచ్చినా వ్యర్థమే. దానివల్ల మీకేం ప్రయోజనం ఉండదు. వస్తున్నారంటే వస్తున్నాం అంతే, ఉంటున్నారంటే ఉంటున్నాం. ఈ చిన్న గుంపులో ఒకవేళ అలాంటి ఆలోచన కనుక మీరు పెట్టుకొని ఉంటే మీరు రోజు ప్రార్థన చేసినా వ్యర్థమే, రోజు బైబిల్ చదివినా వ్యర్థమే. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది 3 ఉంటాయి: విశ్వాసము, నిరీక్షణ, వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. అసలునే నీ దగ్గర లేదు, మిగతాది ఏది ఉంటే ఏది లేకపోతే చెప్పండి. నాకు బాగా పాటలు పాడవచ్చు కానీ ప్రేమ లేదు. ఏముంది? దేనికి అది ఎందుకు పెట్టుకొని? ఎందుకు? అసలుదే లేదు కదా. అవసరమైనది మన దగ్గర లేకుండా అనవసరమైనవి ఎన్ని ఉంటాయి? ఏం లాభం చెప్పండి? పెద్ద గ్రాండ్గా పుట్టినరోజు జరుగుతుంది. చాలామంది అతిథులు వచ్చారు, చాలా మంచి వంటలు ఉన్నాయి, గ్రాండ్గా జరుగుతుంది. సపరేట్ చాలా డెజర్ట్స్ అంటే చాలా ఐస్ క్రీమ్ కానీ స్వీట్స్ కానీ జరుగుతున్నాయి. చక్కగా పుట్టినరోజు జరుగుతుంది. ఆ మాట వినండి. పుట్టినరోజు జరుగుతుంటే ఆ తర్వాత గెస్ట్ ఉంది కదా, చాలా విలువైన కేక్ తీసుకొచ్చారు. మంచి డెజర్ట్తో కూడింది. కేక్ తీసుకొచ్చి కేకును వద్దాం అందరు రండి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక లైట్ పెట్టారు, కత్తి రెడీ ఉంది కానీ ఒకటి లేదు, అగ్గిపెట్టలేదు. అగ్గిపెట్టి ఎక్కడ అంటే ఎవ్వరి దగ్గర లేదు. పరిగెత్తారు దుకాణానికి, అంత డిస్టర్బ్ అయిపోయింది. చూడండి, ఎక్కడ అవసరం ఉన్నది ఒకటి, అన్నీ ఉన్నాయి, భోజనాలు ఉన్నవి, ఏదో ఉన్నాయి, కానీ అవసరం లేనిది ఒకటి లేదు. ఎప్పుడైనా అంటాను అగ్గిపెట్టి అది వెలుగు, ఆ వెలుగే దేవుని వాక్యం అంటాను. దేవునికి స్తోత్రం. అన్నీ ఉండి ఆ వాక్యపు వెలుగులో ఆ ప్రేమ కనుక మనకు లేకపోతే నీవేం చేసినా, నీవెంత ప్రార్థన చేసినా, నువ్వెన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ప్రతిరోజు మోకరికి ప్రార్థన చేసినా, ప్రతి ఆదివారం మందిరంలోకి వచ్చిన వ్యర్థం. ఇది మీకే కాదు, ఎవరైనా ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచుకోవాలి. నేను గొప్పనా? కాదు, మీరు గొప్పనే. దేవుడు మీకు ఇచ్చిన తలాంతు చొప్పున మీరు గొప్పవాళ్ళే. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులు నేను గొప్పవాడిని. వెరసి అందరం గొప్పవాళ్ళు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. 2వ అధ్యాయము 3వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాట. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారై ఉండి ఒకదాని అందే మనసుంచుట చేత నా సంతోషమును సంపూర్ణము చేయండి. మనకు ఏక మనసు ఉన్నప్పుడే ఏమనిపిస్తుంది? అతను కూడా నాకంటే గొప్పవాడే అనిపిస్తుంది. నాకు ఆ ఏక మనసు లేదు. ఏక మనసు లేకపోతే ఏకమైన ప్రేమ లేదు. మరి ఒక్కరిని మనం ఏ విధంగా గొప్పవానిగా అంటాం? ఒక పాస్టర్ గారు విజయవాడలో ఉంటాడు, దేవరాజు పాస్టర్ గారు అని మీకు తెలుసో తెలియదు. ఆయన ఒక ఐక్యత కోసం, ఏకత్వం కోసం ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచాలంటే ఒక ఉదాహరణ చెప్పాడు. కోడిగుడ్లు ఉంటాయి కదా, కోడిగుడ్లు ఒక దాంట్లో పెడతారు, దాన్ని ఏమంటారు? ట్రే. ఆ ట్రేలో ఒక 15 కోడిగుడ్లు లేదా 20 కోడిగుడ్లు పెట్టాలంటే అవన్నీ ఒకదాంట్లో పెట్టినప్పుడు అవన్నీ ఎట్లా ఉంటాయి? ఒక్క దగ్గర ఉంటాయి, ఏకంగా ఉంటాయి. అవి ఏకంగా ఉన్నట్టు. ఇప్పుడు ఆ కోడిగుడ్లన్నీ కొట్టిపోసి ఆమ్లెట్ చేస్తే అది ఐక్యత. నాకు అర్థం కాదు. ట్రేలో ఉన్న గుడ్లన్నీ ఉండడం ఏకత్వం. ఆ గుడ్లన్నీ కొట్టి ఒక ఆమ్లెట్ చేస్తే ఒకదాంతో ఒకటి కలిసిపోద్ది కదా, అది ఐక్యత అన్నాడు. అటువంటి ఐక్యతలోనికి మనం రావాలి అంటే ఒకరికంటే ఒకడు గొప్పగా ఎంచాలి. ఒకరికంటే ఒకటి గొప్పగా ఎప్పుడైతే ఎంచుకుంటామో ఐక్యత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేనే గొప్పవానంటే అక్కడ ఐక్యత ఉండదు. మరొక మాట చూద్దాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి. ఆసక్తి విషయంలో మాంద్యం అంటే వీనికి దృష్టి మాంద్యం అంటారు, అంటే సరిగా కళ్ళు కనిపించరు. ఇతడికి చేతి మాంద్యం అంటే చెయ్యి సరిగా పనిచేయదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక అంటే దేవుని వాక్యము విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో ఎప్పుడైతే ఆ మందత్వం ఉంటుందో మనము ఎక్కువసేపు ఉండలేము. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించాలి. ఇప్పుడు ప్రభువును సేవించడానికి, ఆరాధించడానికి మీరు ఇక్కడికి వచ్చారు. మీకు ఆసక్తితో ఒకవేళ రాకపోతే మీరు ఇక్కడ ఉండడం అంటే మీకు ఒక నరకంలా ఉంటుంది. మీరు కూర్చున్న సీట్ కింద పొయ్యి పెట్టినట్టు ఉంటుంది. మీకు ఆసక్తి కనుక ఉంటే, మీరు కనుక ఆసక్తితో కనుక ఇక్కడికి వస్తే మీరు సంతోషంగా ప్రభువును సేవించడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నదంటారా? ఆసక్తితో మనం వచ్చామా? అనాసక్తితో వచ్చామా? దేవుని ప్రేమించిన వారికి ఆయన సేవించడంలో ఆసక్తి ఉంటుంది. ఆసక్తితో కలిగి ఎప్పుడైతే వస్తామో, ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనము ఆత్మయందు తీవ్రత గలవారమై ఉంటాం. తీవ్రత అంటే తెలుసు కదా. తీవ్రత అంటే ఏంటి? తీవ్రత అంటే ఏంటి? ఒక ప్రెషర్ లాగా, ఒక పరిగెత్తుకొని వెళ్ళాలి, చెయ్యాలి అని ఒక తీవ్రత, అది మనం కలిగి ఉంటాం. తీవ్రత అంటే కోపం కాదు. ఆత్మయందు తీవ్రత అంటే మన యొక్క ఆత్మ మండించబడుతుంది. దేవుని సన్నిధికి పోవాలి, వాక్యం వినాలి, పరిశుద్ధులందరితో కలిసి ఆరాధన చేయాలి. ఇంటి దగ్గర మీరు ఖచ్చితంగా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. అందరం కలిసి ఆరాధన చేసినప్పుడు ఖచ్చితంగా అది ఎంతో ప్రయోజనకరమైనది. పూర్వకాలంలో సంఘంగా కూడుట మానక అని పౌలు అందుకే చెప్తున్నాడు. ఏమున్నదిలే ఆదివారం మందిరం అని నిర్లక్ష్యం చేయొద్దు. ఏమున్నదిలే చిన్న రూము అని కూడా నిర్లక్ష్యం చేయొద్దు. నీ రూము శాశ్వతం కాదు, ఈ రూము శాశ్వతం కాదు, ఇంకే రూము శాశ్వతం కాదు. చివరికి శాశ్వతమైనది ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ. అవి మాత్రమే శాశ్వతం. నీ విశ్వాసమే శాశ్వతం. నీవేదైతే దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నావో అదే శాశ్వతం. వీటన్నిటిని మించి నీవెంతగా ప్రేమ కలిగి ఉన్నావో అదే శాశ్వతం. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. నేను చెప్తున్నాను, మీరు విసుకక ప్రార్థన చేయవలనని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, నిరీక్షణ గలవారే సంతోషించు. 12వ వచనము, నిరీక్షణ గలవారే సంతోషించుచు
శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ప్రార్థన యందు ఎలా ఉండాలి? పట్టుదల కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఏదైనా ఒక వస్తువు మనకంటే కొంచెం బలమైన వస్తువు ఉన్నప్పుడు మనము దాన్ని లేబడదామని అనుకుంటే అది మనకు లేవదు. కానీ పట్టుదలతో ప్రయత్నించినప్పుడు మనం కష్టపడుకుంటూ దొర్లుకుంటూ నెమ్మదిలో అటో ఇటో చేస్తామా చేయమా? నిజానికి అది మన శక్తికి మించింది. కానీ మనల్ని ఒక డామినేట్ చేసింది ఏంటంటే పట్టుదల. ఎవరు లేరు మనకు సహాయం చేయ. అందుకే మనమే ఏమైనా కానీ ఖచ్చితంగా అది మనం అక్కడికి తీసుకొని పోతాం, ఎంత బరువున్నా. ఎందుకు? వేరే వాళ్ళు మనకు అవకాశం లేదు, వేరే వాళ్ళు మనకు లేరు. కాబట్టి మనమే పట్టుదలతోని అంత దూరం తీసుకెళ్తాం. నీ ప్రార్థనలో పట్టుదల ఉంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఒక విధవరాలి గురించిన స్టోరీ అక్కడ మనం చూస్తాం. ఒక విధవరాలు ఆమెకు న్యాయం చేయాలని మరి అధికారి దగ్గరికి పోయినప్పుడు కఠినుడైన అధికారి ఆమెకు న్యాయం చేయడానికి ఇష్టపడు. కానీ ప్రతిసారి వచ్చి అడిగిన వెంటనే అరే ఒక్కసారి ఆమెకు న్యాయం చేద్దామని ఆ అధికారి అనుకొని ఆమెకు న్యాయం చేస్తాడు. మరి ఆ కఠినుడైన అధికారి అలా ఉన్నప్పుడు మరి మన దేవుడు అలాంటి వాడు కాదు కదా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, శ్రమ యందు ఓర్పు గలగా ఉండాలి. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు. ఓర్పు ఎక్కువగా ఉన్నవాడు తన ప్రాణమును దక్కించుకుంటాడు. ఓర్పు లేనివాడు ప్రాణమును తీసుకుంటాడు. ఈ మధ్యకాలంలో మా మిత్రుని వాళ్ళ తమ్ముడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అంటున్నారు. కారణాలు ఏమైనా చనిపోయాడు. ఓర్పు లేదు. చివరికి అందరూ కనుక్కొని ఒక కంక్లూజన్కి వచ్చారు. అతనికి కంటి చూపు సరిగా లేనందున చనిపోయారని కంక్లూజన్కి వచ్చారు. ఎంత ఘోరం! కంటి చూపు సరిగా లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. అసలు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు తెలుసా? ఒక భక్తుడు అనుకునేవాడట, నాకు కొత్త చెప్పులు లేవు అని బాధపడేవాడట. బయటికి పోయి చూస్తే అసలు కాళ్ళే లేనుడు కనుకుంటాడంట. ఇది ఆ కారణం ఓర్పు లేకపోవడం. శ్రమయందు ఓర్పు ఉందంటారా మనకు? శ్రమయందు ఓర్పు. ఎప్పుడైతే నీవు ఓర్పుతో ఉంటావో నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. నీకు ఓపిక లేదు కాబట్టే నీ ప్రాణాన్ని నువ్వు కష్టపెట్టుకుంటున్నావు. ఓర్పు విషయంలో ఒకవేళ 100 మార్కులు కనుకుంటే ఆ 100 మార్కుల్లో నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు? 10, 20, 50, 0 అంటారా? నాకు ఏదైనా ఉంది కానీ ఓపిక ఉండదు. నా ఓపిక నశించిందా? చెప్పుకోవడానికి మంచిగా ఉంటాయి, వాస్తవానికి చాలా కష్టంగా ఉంటాయి. ఓర్పు చేత నీ ప్రాణాన్ని నువ్వు దక్కించుకుంటావు. శ్రమయందు ఓర్పు ఎంతో అవసరం. శ్రమల పాలైన వారంగా లేమా మనం? శ్రమలు లేవా మనకు? ఎప్పుడైతే ఓర్పుతో ఉంటావో నీ ప్రాణాన్ని దక్కిస్తావు, నీ కుటుంబాన్ని కూడా కాపాడుకుంటావు. 13వ వచనం నేను చదువుతున్నాను చూడండి. రోమా పత్రికలో ఇదే 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరం, దేవుని సన్నిధికి కానుకలు తీసుకురావడంలో అశ్రద్ధ అసలే ఉండకూడదు. ఆమేన్. దేవుని సన్నిధికి కానుకలు తీసుకురావడంలో అశ్రద్ధ అసలే ఉండకూడదు. వింటున్నారా? దేంట్లో అశ్రద్ధ ఉండకూడదు? పరిశుద్ధుల అవసరంలో పాలు. మనకు కొన్ని అవసరతలు ఉన్నవి. ఆ అవసరతకు కొంత డబ్బు అవసరం ఉన్నది. డబ్బు వల్లనే అన్ని పనులు కావు, కానీ కొన్ని పనులు డబ్బుతోనే అవుతాయి. కాబట్టి అవసరతలో పాలు పొందాలి.
మరి ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. మనకి ఏదైనా దేవుడే ఇవ్వాలి, ఒకవేళ ఇచ్చేదైనా తీసుకునేదైనా. కాబట్టి దేవుని సన్నిధికి కానుకలు సమర్పించడంలో నిర్లక్ష్యం ఉండకూడదు. పరిశుద్ధుల అవసరంలో పాలు తప్పకుండా ఉండాలి. నెక్స్ట్ ఆతిథ్యం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మరి ఎంతో కొంత ఆతిథ్యం ఇచ్చేసరికి లాస్ట్కి వెళ్ళేసరికి ఆ టీ తాగలేకపోయినాము, ఆ లడ్డూలు తినలేకపోయినాము, ఏమి ఇచ్చారో అది తినలేకపోయినాము. చాలా కష్టమైంది. మరి ఎవ్వరు తినట్లేదని మరి ఇచ్చేవాళ్ళు బాధపడతారని నేనైతే మొత్తం తిన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఓపిక చేసుకొని తిన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమని ఆశపడ్డారు, వచ్చిన వాళ్ళందరికీ ఖచ్చితంగా మేము ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం చేయ మరవకుడి, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మరి ఆతిథ్యం చేయడం అసలే మర్చిపోవద్దు. చూద్దాం ఒక మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. కానుకలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉండకూడదు. కానుకలు మనకు పరిశుద్ధుల అవసరత కొరకు కానుకలు ఉంటాయి. ఆ కానుకలు తప్పకుండా మనం దేవుని సన్నిధికి తీసుకొచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. కేవలం కానుకలే కాదు, డబ్బు విషయం వచ్చింది కాబట్టి డబ్బు అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రతిసారి డబ్బు గురించి మాట్లాడితే అది చాలా ఘోరంగా ఉంటుంది. వీటన్నిటితో పాటు అది కూడా. కాబట్టి మనం అవసరత నిమిత్తము కానుకలు సమర్పించాలి. వాటితో పాటు ఈ కార్యాలు కూడా చేయాలి. అది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. మరొక మాట, మిమ్మును హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. ఇప్పుడు నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. ఈ సంవత్సరంలో మీరు శపించిన వారు ఎంతమంది, దీవించిన వారు ఎంతమంది? మిమ్మల్ని శపించిన వారిని, మీ నష్టాన్ని కోరుకునే వారిని మీరు శపించారా, దీవించారా? మీరు తిట్టారా, లేకపోతే వారు బాగుండాలని కోరుకున్నారా? ఇది పెద్ద ఛాలెంజ్. మనిషి జీవితంలో అత్యంత భయంకరమైన ఒక సవాల్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు విసురుతున్న సవాల్ ఏంటంటే, మిమ్మల్ని శపించే వారిని దీవించండి అనడం. మిమ్మల్ని శపించేవారిని శపించండి అంటే బాగుండేది కదా. వాడు ఒక్క మాట అంటే మనం 10 మాటలు అనొచ్చు, వాడు 10 మాటలు అంటే మనం 100 అనొచ్చు, వాడు ఒక పూట తిడితే మనం 2 పూటలు తిట్టచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దేవుని వాక్యము సవాల్ ఏంటంటే, మిమ్మల్ని శపించే వారిని శపించొద్దు, కానీ దీవించండి. పడిపోయినామా ఈ విషయంలో? ఈ సంవత్సరం చివరి వరకు ఇప్పటి వరకు మనం ఒక్కసారి తరి చూసుకుంటే ఈ విషయంలో పడిపోయినామా? దీవించామా, శపించామా? నీ శాపం వల్ల ఏమీ జరగదు. ముఖ్యంగా అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరిని శపించినా ఆ శాపం వల్ల అస్సలే జరగదు. అనొచ్చు, శపించురా, నోట్లోనా ఏమంటుంది, నాలుక మీద మచ్చ ఉన్నది, శపిస్తే అయిపోతుంది. అంత సీన్ ఎవరికి లేదు. దేవుడు ఏం చూస్తూ ఊరుకునేవాడు కాదు, దేవుడు ఆజ్ఞ ఇచ్చేవాడు కాదు. ఫలానా వ్యక్తి శపించిండు కాబట్టి కానీ ఫలానా వ్యక్తి దీవించిండని శపించిండని ఏది జరగదు. నీవు మంచి మనసుతో దీవిస్తే, నీవు దేవునికి అంగీకార యోగ్యమైన వ్యక్తిగా నువ్వు ఉంటే నీ దేవునే ఫలిస్తుంది. కానీ నేను విపరీతమైన కుట్రను పెట్టుకొని శాపాలు ఇచ్చుకుంటూ పోయి, శాపం ఇచ్చుకుంటూ పోయి, నువ్వు చచ్చిపో, నీ ఇంతే, నీ బ్రతికింతే, నువ్వు నీ మీద అది ఇదని ఇష్టానుసారంగా అన్నంత మాత్రాన నీ మనసు చండాలంగా ఉంటే దేవుడు దాన్ని ఎందుకు అంగీకరిస్తాడు? అసలు దేవుడే శపించడాన్ని రద్దు చేస్తే నీ శాపం ఎందుకు పైకి వస్తుంది? నువ్వు శపించి పెడతాం కదా. సరే, నువ్వు నీతిమంతుడివే, ప్రపంచంలో ఉన్న నీతిమంతుల కంటే పెద్ద నీతిమంతుడు అనుకున్నా, దేవుడు నేను శపించొద్దని చెప్పాడు కదా. నువ్వు ఎంత నీతిమంతుడివైనా నీ శాపం పనిచేయదు. ఎందుకంటే దేవుడు చెప్పింది శపించొద్దు. అసలు శత్రువుల్నే దీవించమన్న తర్వాత నేను నీతిమంతుని కాబట్టి శపిస్తా అంటే ఏం లాభం? నీ శాపం వల్ల ఏమి జరగదు, పైగా నీకే నష్టం. ఎందుకు? దేవుడిచ్చిన ఆజ్ఞ నువ్వు తృణీకరిస్తున్నావు. ఆజ్ఞ తృణీకరిస్తుంది పాపం వల్ల వచ్చే జీతము అయిపోయింది. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. శపించామా?
ఎవరినైనా శపించామా? నువ్వు ఇప్పుడు కాదు కదా మైక్ పట్టుకొని 2-3 రోజులు శపించిన నీ శాపంతో నీ ఎంటిక పోస కాదు కదా, షీపు పులవడ కాదు కదా. నువ్వు దీవించి చూడు, ఆ దీవెనలు నీకు సమృద్ధిగా వస్తాయి. ఆమేన్. మనిషి బలహీనుడు, మనం బలవంతులం అనుకుంటాం కానీ మనం బలహీనులం. శపించేవాడిని దీవించడం అది మామూలు వ్యక్తులకు సాధ్యమయ్యేది కాదు. అది ఆత్మపూర్ణులైన వారికి మాత్రమే సాధ్యమయ్యే పని. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వారికే సాధ్యమైన పని. అట్టి కృప దేవుడు మనకు దయచేయను కాక. అందరు గట్టిగానండి. ఇంకా మాట అంటున్నాడు, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి, దీవించుడు కానీ శపించద్దు. 15వ వచనం అంటున్నాడు సంతోషించు వారితో సంతోషించుడు. ఇది ఇంకొక రకమైన ప్రాబ్లం. వాడికి సంతోషం వస్తే మనం ఏడుస్తాం. ఇది న్యాయమా? ఏడ్చే వారితో ఏడువుడి, వాడు ఏడిస్తే మనం నవ్వుతాం. ధర్మమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది అనుకూలమా? దేవుడు అదే చెప్పాడా? వాళ్ళు ఏడిస్తే ఏడవండి వారితో పాటు, వారు నవ్వితే వారితో పాటు నవ్వండి. ఇది దేవుడు చెప్తున్న మాట. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయపు క్రైస్తవునిగా ఉండడం మామూలు విషయం కాదు, చాలా కష్టం, కానీ అసాధ్యమైతే కాదు. ఆమేన్. సాధ్యమే. ఒకనికొకడు మనసు కలిగియుండు, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. 6వ వచనం అంటుంది, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తి ఉండండి. సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం. 3వ అధ్యాయము 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము. నీలో ఉన్న చెడుతనం విడిచిపెట్టడానికి నువ్వేం జ్ఞానవంతుని కావాల్సిన అవసరం లేదు. నీకు జ్ఞానం లేకుండా వదిలిపెట్టచ్చు. ఎప్పుడు వదిలిపెట్టచ్చు తెలుసా? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం. నీ పాపాన్ని వదిలిపెట్టుకోవడానికి నీ జ్ఞానం అవసరం కాదు, నీ జ్ఞానం కారణమే కాదు. దేవుని యందు భయము భక్తి ఉంటే సరిపోతుంది, నీ పాపాన్ని వదిలిపెట్టగలుగుతావు. నేను జ్ఞానిని కదా నీవు అనుకున్నవద్దు. నేను జ్ఞాని కదా, నన్నే అందరూ గొప్పగా చేయాలి, నన్నే అందరూ హెచ్చించాలి, నన్నే అందరూ పొగడాలి అని అనుకోకుండా నేను తగ్గించుకుంటాను, తగ్గువాటి యందు మనసు ఉంచుతాను. ఒక చర్చిలో ఒక విశ్వాసి అనంట కదా, నేను చర్చ్కి ఈరోజు కొంచెం కొన్ని అవసరాలు నేను తీరుస్తాను అన్నమాట. అన్న తర్వాత ఒక సమ్ అమౌంట్ ఒక 10,000 అట్లా ఇచ్చాడట. ఇచ్చిన తర్వాత క్రిస్మస్ రోజున ఆ మాట చర్చ్ అందరి ముందు చెప్పలేదంట. చెప్పకపోతే ఆ విశ్వాసం అంట, నా డబ్బులు నాకు ఇచ్చేయి, ఎందుకంటే నీవు అందరి ముందు చెప్పవా. నిజానికి అందరికీ తెలుసు ఆ విషయం, అందరికీ తెలుసు. ఆయన ఇస్తున్న విషయం అందరికీ తెలుసు. నీకు తెలుసు, కూర్చున్నోళ్ళు తెలుసు, ఉన్నోళ్ళు తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన ముచ్చటే. పాపం పాస్టర్ గారు కూడా అందరికీ తెలిసిన విషయమే కదా అని ఆయన సైలెంట్గా ఉన్నాడు. అందరికీ తెలుసు కదా, కానీ అందరి ముందు చెప్పలేదు ఆ విషయం. డబ్బులు ఇవ్వమంటే ఇచ్చిండు. నన్ను బాధపడుతుంటున్నాడు, నా అవసరం తీర్పు, నేను అందరి ముందు చెప్పలేదు, నాదే తప్పు అంటున్నాడు ఆయన పాస్టర్ గారు. నేను ఆయనతో నన్ను నీ తప్పేమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది లేకపోయినంత మాత్రాన కిరీటాలు ఏం పోతాయి. నువ్వు కొనాలనుకున్న వస్తువు లేకపోయినంత మాత్రాన ఏమైతలేదు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది, ఆయన బుద్ధి ఏందో నీకు తెలిసింది. ఆ బుద్ధి నీకు తెలిసింది కాబట్టి నువ్వు దేవుని స్తుతించన్న నేనే అన్నాను. దేవుని పిల్లలంగా తగ్గువాటి యందు ఆసక్త, హెచ్చువాటి యందు ఆసక్త. అయితే కావాలని చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే, అందులో అనుమానం లేదు. నిజానికి గుర్తింపు ఉండాలి. కావాలని చేయడం తప్పే, కానీ ఆయన మనసును అర్థం చేసుకొని ఇది దేవునికి ఇచ్చిన పని అని ఆయన అనుకొని ఉండాల్సింది. మానవ తప్పిదం,
కొన్నిసార్లు జరుగుతాయి. అర్థం చేసుకొని ఆయనకు చెప్పాల్సింది, ఇలా ఎందుకు చెప్పలేదు, బాగుంటుంది అని అనాల్సింది. కానీ ఏమన్నాడు ఆయన? నా డబ్బులు నాకు ఇచ్చే. ఒక మాట అనాల్సింది, నేను నీకు డబ్బులు ఇచ్చాను కదా, నువ్వు 100 మంది చెప్తే మరికొంతమంది ప్రేరేపించబడతారు, నువ్వు చెప్తే బాగుండు కదా అని అంటే అయిపోవు. కానీ ఆయన అనలేదు. చెప్పాలి, కొన్నిసార్లు చెప్పాలి అవసరం కూడా. కాకపోతే దాని గురించిన మనసు తప్పకుండా మనకు ఉండకూడదు. మనం ఇచ్చాం కాబట్టి మన పేరు అక్కడ ఉండాలి, ఇలా కాదు. కానీ చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఒకవేళ మర్చిపోయిండేమో, నువ్వు పిలిచి మాట్లాడకపోతే తొందరపడచ్చట్లా. మన తొందరపాటుతనంతో ఎంత నీ ఆత్మీయ జీవితానికి అదొక దూషణపాలుగా లేదు. మరొక మాట చూపిస్తాను. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. నేను తెలివైనవాడిని, నేను బుద్ధిమంతుని, నేను జ్ఞానవంతుని అని అస్సలే అనుకోవద్దు. మనకంటే బుద్ధిమంతులు చాలామంది ఉన్నారు ఇక్కడ, మనకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా నేనే జ్ఞానవంతుని అనుకుంటే నీ చెంపనీకిలో ఒకటి కొట్టుకో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడు. ఎప్పుడైతే మనము శత్రువులను ప్రేమిస్తామో అప్పుడు మనము దేవునికి కుమారులం అయిపోతాం. ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో అప్పుడు మనము దేవునికి కుమారులము అయిపోతాం. ఒకవేళ మీరే వచ్చి ఒకవేళ కానుకనిచ్చి ఇందుకోసం మీరు వాడమని నాకిస్తే మీరు ఇచ్చి మర్చిపోవాలి అంతే తప్ప పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారని ఎదురు చూడద్దు. ఒకవేళ ఎదురు చూస్తే మీరు ప్రతిఫలం పొందుకోరు. మీరు ఇచ్చిన తర్వాత నేను చెప్పకపోతే అది నా తప్పు, నాకు ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి వస్తుంది. కొన్నిసార్లు మానవ తప్పిదంతో నేను చెప్పకపోవచ్చు, కానీ తర్వాత అయినా సరి చేసుకోవాలి. ఈ వారమే కాదు, ఇంకో వారం ఉంటుందిగా, అప్పుడైనా నేను చెప్పాలి. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు ఏదో నాకు ఇస్తారని నేను కనుక వాళ్ళకు మేలు చేస్తే నేను చేసిన మేలుకి అర్థమే ఉన్నది, స్వార్థమే కదా. దేవుని బిడ్డలముగా అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. ఇదే నా బుద్ధి, వాళ్ళకి ఇట్లనే చేస్తారా అని శాప మాటలు మాట్లాడితే ఒకవేళ ఇంత సంతోషంగా ఆ మాట నేను మీకు పంచుకునే పోయేటోండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కీడునకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. ఇప్పుడు మేలు చేసేవానికే మేలు చేసుడు, కీడు చేసేవానికి మేలు చేయాలని వాక్యం చెప్తుండగా కీడునకు ప్రతి కీడు అసలే చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైనవి ఆలోచన కలిగి ఉండాలి. మరొక మాట ముందుకెళ్తున్నాను. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. నేను మీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీరెవరితోన్నా ఇప్పటి వరకు సమాధానం కలిగి ఉండకపోతే ఈ దినమే మీ దినము, రేపటి దినం మీ దినం కాదు. మనము కనుక సమాధానం లేకుండా, ఇతరులతో సమాధాన పరచుకోకుండా, మరి నూతన సంవత్సరంలో దేవుడు ఆ మేలు చేస్తాడు, ఇంకొక మేలు చేస్తాడు, మనం ఎన్ని మాటలు మాట్లాడినా ఇది కూడా నేను అంటాను, అది కూడా వ్యర్థమే. నీవు దేవునితో సమాధానం ఉండాలి, మనుషులతో కూడా సమాధానం ఉండాలి, నీ శక్తి మేర. ఆ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎవరిదైనా పగ ఉంటే దేవుని వాక్యం చెప్తుంది, మీరు పగ తీర్చుకోవడం మీ పని కాదు, నేనే ప్రతిఫలం ఇస్తాను. దేవుడిచ్చే ప్రతిఫలం మీకు నమ్మకం ఉంటే మీరు అస్సలే పగ తీర్చుకోనకండి. పగ తీర్చుకోవడం మీ పని కానే కాదు. మీరు పగ తీర్చుకొని మీరు ఏం సాధించరు. ఒకవేళ దేవుని రాజ్యమే ఇప్పుడు కనుక వస్తే ఎందుకయ్యా నువ్వు పగ తీర్చుకున్నావంటే నీ దగ్గర సమాధానం ఉండదు. నువ్వు వాక్యం వినలేదా, పగ తీర్చడం నా పని నేను చెప్పినా కూడా నువ్వెందుకు పగ తీర్చుకున్నావు, నువ్వెందుకు మేలు చేయలేదు, నువ్వెందుకు కీడునకు కీడే చేసావు కానీ ప్రతి కీడు ఎందుకు చేసావు కానీ మేలు ఎందుకు చేయలేదు. నీవు అతనికి మేలు చేయమని నేను వాక్యం మేలు సెలవిచ్చినప్పుడు నువ్వెందుకు నా మాట వినలేదు. గడిచిన క్రిస్మస్ రోజు చూసుకున్నాం కదా, ఒక యోసేపు అనే వ్యక్తి మధ్యరాత్రి దేవుడు అతనికి స్వప్నంలో ప్రత్యక్షమై యోసేపును వెళ్ళిపో అంటే ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయాడు. దేవుని మాటకు విధేయత చూపాడు. నీకు మరి దేవుని వాక్యం నీకు నిత్యం హెచ్చరిస్తున్నప్పుడు ఎందుకు నీవు మేలు చేసేవాడివి ఉండి కూడా నువ్వు చేయకుండా ఊకున్నావు? నీవెందుకు కీడు చేశావు? నీవెందుకు శపించావు? శపించొద్దని చెప్తే శపిస్తావా? దీవించమని చెప్తే దీవించకుండా ఎందుకు శపించావు? దేవుడు నిన్ను ఒకవేళ ప్రశ్నిస్తే నీ దగ్గర ఏం సమాధానం దొరుకుతుంది చెప్పండి?
మీరందరూ అలా ఉన్నారని నేను అనుకోవట్లేదు, కానీ ఖచ్చితంగా ఇది మనకు రాబోతున్న దినాల్లో హెచ్చరిక మాటలుగా ఉంటాయి. పగ తీర్చుట నా పని. ఒకవేళ నీ శత్రువు కనుక నువ్వు ఆకలి ఉంటే అతని నువ్వు భోజనం పెట్టినప్పుడు అతని నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోయిదు. దాని అర్థం మీ అందరికి తెలుసు కదా. నెత్తి మీద నిప్పులు పోతే ఏమవుతుంది? ఏమైతే అంటారు? చల్లగా ఉంటుందా? తలనొప్పి పోతుందా? కాలిపోతుంది. నెత్తిలో మెదడు ఉంటుంది, వాని బుర్రకు తడుతుంది, అది కాలిపోతుంది, అతడికతడే కాల్చుకోబడతాడు. కాబట్టి ఎప్పుడైనా ఆయన కీడునకు ప్రతిక్రియ చేయకుండా ఒక మాట అన్నారు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించు. నువ్వు కీడును జయించాలంటే మేలు చేయాలి. కీడు చేత కీడును ఎప్పటికీ జయించలేవు. దేవుడి కృప మనకు దయచేయను కాక. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయపు విశ్వాసిగా ఉండడము చాలా కష్టం, అయినా అసాధ్యమైతే కాదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రోమాపత్రిక 12వ అధ్యాయపు క్రైస్తవునిగా మనము ఉందుము గాక. ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. ఇదే మాట నేను జనవరి 1లో చెప్దాం అనుకున్నాను, కానీ ఎందుకో ఇదే వాక్యం నాకు దేవుడు ఎక్కువ ప్రేరేపణ ఇచ్చాడు. దేవుని ప్రేరేపణ చొప్పున దేవుడు నాకు ఇచ్చిన తలాంతు చొప్పున ఈ మాటలు చెప్పాను. ఈ మాటలు చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏం చేయాలి? అట్నే ఉంచాలా? సరి చేసుకుందాం. మరి చివరి వరకు మన సాక్ష్యాన్ని నిలబెట్టుకుందాం. 2025 ఈ సంవత్సరంలో మనం ఎంత కీడు చేశామో, ఎంత శపించామో, ఎంత దీవించామో మనకు తెలుసు. మన వ్యక్తిగత జీవితానికి తెలుసు, మనకు తెలుసు మన ప్రవర్తన ఏదో. దేవుని దగ్గర మనల్ని మనము సమర్పించుకుందాం, దేవుని స్తుతిద్దాం. దేవునికే మహిమ. ఆమేన్. తనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. మరి దేవునికి ఇష్టలైన వ్యక్తులముగా శిష్యులముగా ఉండాలంటే ఈ మాటలు పాటించాలి. దేవుడు మనకు సహాయం చేయను గాక. మనకు మనము అనుకుంటే సరిపోదు, దేవుడే మనకు సహాయం చేయాలి. అందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా